7 సంవత్సరాలుగా మీ పరిచయం ఎలా సాగింది? ఒకరోజు ఇట్లా నేను గప్చుప్ బండి దగ్గర ఉంటే నేను వెళ్ళి ప్రపోజ్ చేస్తే చెప్పు తీసుకొని కొడతా అని అన్నది. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఆ చాక్లెట్లు అవన్నీ తను తినేస్తుంది. మీరు అమ్మాయిని ఇష్టపడుతున్నప్పుడు అమ్మాయి ముస్లిం అనే విషయం మీకు తెలుసా? అన్నీ తెలుసు. నేను ఎప్పుడు బుర్కాలో ఉండేదాన్ని. ఫేస్ కూడా ఎవరు చూడకుంటుండే. అయితే పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేస్తున్నారు, ఆ ధైర్యం ఎలా వచ్చింది? ఇంట్లో నుంచి వెళ్ళిపోయేంత వరకు నువ్వు కావాలి అనుకున్నాం అంతే, కానీ ఏది ఆలోచించలేదు. తర్వాత ఈ ప్రాబ్లం ప్రెగ్నెన్సీ తీయించేసుకోవాలనుకుంటున్నాము, ఇష్టం లేదు అని కొద్ది రోజుల క్రితం ఎందుకు ఆలోచన వచ్చింది? స్టార్టింగ్ లో కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల తీయించుకుందాం అనుకున్నాను. ప్రెగ్నెంట్ కాబట్టి మీ పేరెంట్స్ కి తెలుసా మీరు ప్రెగ్నెంట్ అని? చాలా సార్లు కాల్ చేశాను, మాట్లాడరు. వీళ్ళ మమ్మీ తిన్న దినాలు కూడా చేసిన అని చెప్పేసి కాల్ చేస్తారండి. హలో మమ్మీ. अच्छा है मम्मी, मर गए याद नहीं आ रही मम्मी में? याद नहीं आ रही। మీ మతం వాళ్ళని ప్రేమించుంటే అది వేరేలా ఉండేది, కానీ ఇప్పుడు తను హిందూ కదా. అంటే నువ్వు గుడ్డోని ఇలా చేసినా కుంటోని ఇలా చేసినా నేను పక్క నుండి పెళ్లి చేసేదాన్ని, కానీ హిందూస్ని ఇలా చేసినా అవసరం లేదు నీతో అని చెప్పి. హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఆదాన్ మీడియా. అయితే వీళ్ళు ఇన్స్టాగ్రామ్లో చాలా ఫేమస్ కపుల్ అని చెప్పాలి, కానీ 7 సంవత్సరాలుగా ఇన్స్టాగ్రామ్లో పరిచయంతో ప్రేమించి పెద్దల్ని ఎదిరించి మరి పెళ్లి చేసుకున్నారు. మరి ఇప్పుడు వాళ్ళ లైఫ్ ఎలా లీడ్ చేస్తున్నారు ఏంటనేది వాళ్ళ మాటలను తెలుసుకుందాం. నమస్తే అండి. అంటే మామూలుగా పరిచయం అనేది ఎవరికైనా ఉంటూ ఉంటుంది, కానీ ఒకే ఇన్స్టాలో 7 సంవత్సరాలుగా మీ పరిచయం ఎలా సాగింది? అంటే ఫస్ట్ తినకి కాలేజ్లో కలిసాను, దాని తర్వాత తిన ఎంబడి పడుతున్నా అని దీనికి తెలుసు. ఇలా ఫ్రెండ్ వాళ్ళు చెప్తుండే తినకి, తను నీ పేరు అడుగుతుండో అది అంతా తెలుసు. ఒకరోజు ఇట్లా నేను గప్చుప్ బండి దగ్గర ఉంటే నేను వెళ్ళి ప్రపోజ్ చేస్తే చెప్పు తీసుకొని కొడతా అని అన్నది. ఆడికి దాని తర్వాత ఇట్లానే ప్రపోజ్ చేస్తుంటే వీళ్ళ ఫ్రెండ్కి లెటర్ ఇచ్చడం కానీ అది ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తుండే. అవన్నీ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఆ చాక్లెట్లు అవన్నీ తను తినేస్తుండే. ఆ లెటర్లకి ఏం ఇవ్వకుంటుండే తినకి. అదంతా నాకు తర్వాత తెలిసింది. దాని తర్వాత తినకు తెలిసింది, నేను చెప్పిన మళ్ళీ ప్రపోజ్ చేసిన సరే అని చెప్పేసి కొన్ని రోజులు యాక్సెప్ట్ చేసి. అంటే నేను ఎన్ని రోజులు తిరిగినది నాకు తెలిసి కాక 2 years తిరిగినాక తినంబడి నేను 2 years తిరిగి అట్లా తినకు తెలుసు. దాని తర్వాత నేను ఒకటే కాలేజ్ మా ఇద్దరిది అట్లా మొత్తం పరిచయం అయ్యి ఇన్స్టాగ్రామ్లో మొత్తం అప్పటి నుంచి చూస్తూ అట్లనే వీళ్ళందరూ వచ్చారు కాక లవ్ ట్రెండ్లో. అట్లా ఇక మొత్తం మేము అట్లనే చేస్తున్నాం. మామూలుగా ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అనుకొని మేము అట్లనే రీల్స్ కొంచెం చేద్దాం అనుకొని స్టార్ట్ చేస్తున్నాం. అంటే రీల్స్ ఇద్దరు కలిసే చేసేవాళ్ళ లేకపోతే విడివిడిగా చేసేవాళ్ళ? విడివిడిగా. ఇంట్లో తెలియదు కాబట్టి కలిసి చేస్తే వాళ్ళే పెళ్లి చేసేవాళ్ళు కదా. వాళ్ళే చేసేవాళ్ళు. ఇప్పుడు సపరేట్. 7 సంవత్సరాలు ప్రేమించుకున్నారు. ఈ 7 సంవత్సరాలు కూడా మీకు ఎప్పుడు డిస్టర్బెన్స్ రాలేదా? అంటే దేని గురించి అంటే మామూలుగా ఇద్దరి మతాలు కూడా వేరు వేరు కదా, సో ఏ రోజు కూడా గొడవ రాలేదంటారా? ఏది అంటే తిరగడం కానీ ఏ గొడవ అయినా ఏదైనా బయటనే మొత్తం. ఫ్యామిలీ వరకు అయితే రాలేదు అసలు. ఫ్యామిలీ వరకు వచ్చింటే చంపేసేవాళ్ళు అప్పుడే. అయితే పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేస్తున్నారు, ఆ ధైర్యం ఎలా వచ్చింది మీకు? ఫస్ట్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయేంత వరకు నువ్వు కావాలి అనుకున్నాం అంతే, కానీ ఏది ఆలోచించలేదు. తర్వాత ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇలా ఉంటాయి. పెళ్లి తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని మీరు ఎప్పుడు ఆలోచించలేదా? దేని గురించి ఆలోచించలేదు. ప్రేమించుకోవడానికి మీకు 7 సంవత్సరాలు పట్టింది, మరి పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఇంత టైం తీసుకున్నారు మీరు? మాకు పెళ్ళి అసలు లేకుండా అంటే ఇప్పుడే ఒక 2 years అయితే నేను యాక్సెప్ట్ చేయలేదు తన్ని. తర్వాత ఇలాగే చదువుకుంటా టైం తీసుకున్నాను. ఇంకోటి మ్యారేజ్ ఇప్పుడు చేసుకుందాం అని చెప్పి కూడా మేము అనుకోలేము అసలు. సడన్గా తినకి ఎంగేజ్మెంట్ అనగా రేపు ఎంగేజ్మెంట్ అనగా ఈరోజు వెళ్ళిపోయినాం మేము అసలు.
అట్లా ఫస్ట్ నా బర్త్డే రోజు తనతో మా ఇంట్లో రూల్స్ ఉండేవి అక్క. 6 వరకు బయట ఉండొద్దు, 5-6 లోపు ఇంట్లో ఉండాలి, అట్లా రూల్స్ ఉండేవి. నా బర్త్డే రోజు తనతో బయటికి వెళ్ళిన 7 అయింది ఆ రోజు, 7-8 అయ్యింది. అయితే నెక్స్ట్ డే నుంచి ఇంకా కాలేజ్ అవసరం లేదు, ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి డైరెక్ట్గా మ్యారేజ్ వాళ్ళే చూసుకున్నారు, అబ్బాయిని వాళ్ళే పెట్టేసుకున్నారు ఎంగేజ్మెంట్ అని. ఏమీ అడగలేదు, ఏం చెప్పలేదు. సడన్గా ఒక్కొక్కరు ఇంటికి వస్తున్నారు. ఏంటి అంటే అవసరం లేదు, ఇప్పటి నుంచి కాలేజ్కి వెళ్ళొద్దు, మ్యారేజ్ చేస్తాము అది ఇది అని అంటే తనతో చెప్పిన. ఫోన్ కూడా తీసుకునే మూమెంట్, లాస్ట్ మూమెంట్లో తనకు కాల్ చేసి చెప్పిన వెళ్ళిపోదామంటే సరే అన్నాడు. అసలు మీ ఇద్దరు ఏజ్ ఎంత మీరు పెళ్లి చేసుకున్నప్పుడు అలాగే ప్రేమించుకున్నప్పుడు? మేము 22లో వేసుకున్నాం అక్క. 22లో తినకు 21, నాకు 23 ఉంది. పెళ్ళైనప్పటి నుంచి 2 ఇయర్స్లో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఏదైనా ఇబ్బందికరంగా అంటే డబ్బు పరంగా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు, అలా మీకు ఏమి ఇబ్బంది కాలేదా అసలు ఈ 2 ఇయర్స్లో? ప్రాబ్లం అంటే రాలేదక్క. స్టార్టింగ్లో అంటే పెళ్ళి అయినా దాని తర్వాత కొన్ని రోజులు నడిచిన ఉండే, మేము కూడా భయంతోనే ఉండే. తినగుట ఎక్కడికి వెళ్ళకు, ఏం చేయకు, మళ్ళీ మా వాళ్ళు చూస్తే ఎవరికి తెలిసినా కొంచెం బాగుండదు కదా, వీళ్ళ దాంట్లో అసలు చేయరు అక్క. అంటే మామూలుగా ముస్లింలను చూడడానికి కొంతమంది భయపడుతూ ఉంటారు, అలాంటిది మీరు ఒక అమ్మాయిని, ముస్లిం అయిన అమ్మాయిని ఎలా ప్రేమించారు? భయం ఉంటుంది అక్క, భయం ఎందుకు ఉండదు కానీ మామూలుగా లవ్లో ఉన్నప్పుడు నా గురించి మీ ఇంట్లో చెప్పు, ఒప్పుకుంటారా అంటే మేము వెళ్ళిపోయే మూమెంట్లో ఒప్పుకుంటారా అన్నట్టు నేను అడిగాను వాళ్ళ ఇంట్లో, అడగమని. మా అత్తయ్య మామూలుగా ఫోన్లో నేను లైన్లో ఉన్నాను చెప్పింది, ముస్లిమ్స్ చాలా డేంజర్ ఉంటారు, నువ్వు అసలు ఆ పిల్ల జోలికి వెళ్ళకు, మర్చిపో అని చాలా చెప్పింది తనతో. మేము వెళ్ళిపోయే ముందు చెప్పింది కానీ తను వినలేదు. అట్లా చాలా నేను అదే ఫిక్స్ అయినాక మా ఇంట్లో ఒప్పుకోరు ఎట్లా అని చెప్పేసి తీసుకొని వెళ్ళిపోయినాం మేము. అంటే మీరు అమ్మాయిని ఇష్టపడుతున్నప్పుడు ఆ అమ్మాయి ముస్లిం అనే విషయం మీకు తెలుసా? తెలుసు, అన్నీ తెలుసు. నేను ఎప్పుడు బుర్కాలో ఉండేదాన్ని, ఫేస్ కూడా ఎవరు చూడకుంటుండే. అంటే మీరు మామూలుగా ఇప్పుడు ఎక్కడో వర్క్ చేస్తున్నారని విన్నాము, ఎక్కడ చేస్తున్నారు అంటే సరిపోతుందా మీ సంపాదన ఏమన్నా? ఇప్పుడు నేనంటే ఫ్లిప్కార్ట్లో వర్క్ చేస్తున్నాను ఇక్కడ సంగారెడ్డిలో. నేను ఇప్పుడు ప్రజెంట్ ఖాళీ ఉంటాను. అంటే మీరు ఇందాక చెప్పారు అంటే పెళ్ళికి ముందే ఈయన చెడు సావాసాలు చేశారు, చెడు అలవాట్లు ఉన్నాయి, గంజాయి అది ఇదని, మరి ఎలా ప్రేమించారు అసలు? నాతో అన్ని రోజులు బాగానే ఉన్నాడు అక్క. 7 years లవ్ చేశాను కదా, 7 years బాగానే ఉన్నాడు. అంటే మామూలుగా ఈయనను ప్రేమించారు, ఈయనే కావాలి అనుకున్నారు, మరి లైఫ్ గురించి అసలు ఏం ఆలోచించలేదు? తర్వాత ఎలా బతుకుతాము, ఎలా ఉంటాము, ఇద్దరు క్యాస్ట్లు కూడా వేరు అని ఏం ఆలోచించలేదా మీరు అప్పుడు ఇద్దరు కూడా? లవ్లో ఉన్నప్పుడు ఎవరికి గుర్తురాదక్క. అంటే తర్వాత ఎవరికైనా తర్వాత ప్రాబ్లమ్స్, తర్వాత ఉండే ప్రాబ్లమ్స్ ఎవరికి గుర్తురాదు. లవ్లో ఉన్నప్పుడు మామూలుగా లవ్ చేయాలి, తర్వాత వెళ్ళిపోవాలి, తర్వాత పెళ్లి చేసుకోవాలి అంతే. తర్వాత తెలుసు అంటే చాలా హ్యాపీగా ఉన్నాము ఇద్దరం హ్యాపీగా ఉన్నాం, కానీ ఫైనాన్షియల్ విషయంలో మాత్రం చాలా బాధ, చాలా ప్రాబ్లం. ఎవరికైనా వస్తాయి, మాకనే కాదు వస్తాయి, అది తట్టుకుంటే సెటిల్ వెళ్ళిపోవచ్చు. అంటే మాకు తెలిసిన గుడ్ న్యూస్ ఏంటంటే తను ఇప్పుడు ప్రెగ్నెంట్ అని విన్నాము. నిజంగానే ప్రెగ్నెంటా? ఎందుకంటే చూడడానికి అసలు అలా అనిపించట్లేదు. నిజంగానే ప్రెగ్నెంటా? అవునక్క. ఎన్ని మంత్స్ అండి? 6 months. అంటే మామూలుగా ఈ క్వశ్చన్ అడగచ్చలేదు తెలీదు, మనీ పరంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పి ముందు నుంచి కూడా మీరు చెప్పడం జరుగుతుంది ఇంటర్వ్యూలో. మరి ఇప్పుడు మూడో వ్యక్తి కనుక వస్తే, ఇంట్లోకి ఒక చిన్న బేబీ వస్తే ఖచ్చితంగా ఖర్చు అనేది ఎక్కువగానే ఉంటుంది, మరి ఎలా బ్యాలెన్స్ చేస్తారు? ఏమన్నా జాగ్రత్త పెడుతున్నారా? డబ్బుని ఆదా చేస్తున్నారా? ప్లాన్ చేసుకున్నాం అక్క, కాకపోతే అది కరెక్టో కాదో తెలియదు, అదే చూడాలి. అంటే మామూలుగా 2 days బ్యాక్ నేను మీతో మాట్లాడాను. ఆ రోజు మీరు నాతో ఏం చెప్పారంటే మాకు చిన్న చిన్న గొడవలు అవుతున్నాయి, అసలు మేము ఇంటర్వ్యూ ఇవ్వాలనుకోవట్లేదు అన్నారు. అంటే ఏంటి ఆ గొడవలు? నిజంగానే విడిపోవాలి అనుకునే అంతగా గొడవలు సాగుతున్నాయి అనొచ్చా మీ ఇద్దరి మధ్యలో? మామూలుగా గొడవలు అవుతుంటాయి అక్క, మ్యారేజ్ అయిన తర్వాత మీకైనా మాకైనా ఎవరికైనా గొడవలు అవుతాయి. ఇంకోటి ఏంటంటే మీరే నాకు చెప్పారు ప్రెగ్నెన్సీ తీయించేసుకోవాలనుకుంటున్నాము, ఇష్టం లేదు అని కొద్ది రోజుల క్రితం. ఎందుకు ఆలోచన వచ్చింది? అందులో ఇప్పుడు తను 6th month అంటున్నారు, మరి ఇప్పుడు కనుక అబార్షన్ చేస్తే తల్లికి బిడ్డకి ఇద్దరికి ప్రమాదమే కదా, తల్లికి కూడా ఇంకా ప్రమాదం, మీరు బిడ్డ వద్దనుకుంటున్నారు కాబట్టి ఎందుకు ఆలోచన వచ్చింది? అంటే స్టార్టింగ్లో కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల తీయించుకుందాం అనుకున్నాను, ఇప్పుడైతే అట్లా ఏం లేదు. ఇంకోటి ఏంటంటే నేను విన్నది మీ ఇంటి ఓనర్ మీ వైఫ్ మీద అంటే ప్రెగ్నెన్సీ టైంలోనే తన్నాడు, చాలా ఇబ్బంది అయింది, అందుకే మీరు ఇప్పుడు రూమ్ కూడా మారారు అని చెప్పి విన్నాము. అసలు ఏం జరిగింది? ఆ ఓనర్ ఎందుకు మీ వైఫ్ మీద చేసుకోవాల్సి వచ్చింది?
తను నైట్లో డ్యూటీకి వెళ్తాడక్క. తను ఓనర్ డ్యూటీకి వెళ్ళాడు, ఏ పనికి వెళ్ళాడు, బాగా డ్రింక్ చేస్తాడు. అట్లా డ్రింక్ చేసి తను డైలీ నైట్ వెళ్తాడని వాళ్ళకి అందరికీ తెలుసు. కాకపోతే 1 ఇయర్ నుంచి 1.5 ఇయర్ నుంచి ఒకే రూమ్లో ఉన్నాము. అలా వాళ్ళకి తెలుసు నేను ఒక్కదాన్నే ఉంటానని. ప్రతిసారి వచ్చి డోర్ కొడుతున్నాడు. ఒకరోజు వచ్చి డోర్ కొడితే తన ఇంట్లోనే ఉన్నాడు. అలా గొడవ పెద్దగా అయిపోయింది. వాళ్ళు ఫుల్ తాగుండే అక్క, ఫుల్ తాగుండే. ఇంతకుముందు మీరు చెప్పారా శ్రీకాంత్కి? ఏమని రోజు వచ్చి చెప్పాను. మీరు అడిగారా మరి? తను నైట్లో తాగుంటుండే, పొద్దున్న మంచిగా ఉంటుండే. లేదు అదేం లేదు, మా బ్రదర్ కావచ్చు, నేను చెప్తాను, అలా కవర్ చేసేవాడు ప్రతిసారి. ఒకసారి వాళ్ళ వైఫ్కి కూడా కాల్ చేసి చెప్పాను, ఇట్లా నైట్లో వచ్చి డోర్ కొడుతున్నారు, నేను ఒక్కదాన్నే ఉన్నాను, నాకు భయం అవుతుంది అని చెప్పాను. నేను చెప్తాను అని అలాగే చెప్పింది. సరే పోనీ, నాకేం డోర్ ఓపెన్ చేయట్లే కదా, నాకేం ప్రాబ్లం లేదు అన్నట్టు సైలెంట్గానే ఉన్నాను. ఒకరోజు తను ఇంట్లో ఉన్నాడు. అలా గొడవ పెద్దగా అయిపోయింది. అప్పుడు మిమ్మల్ని తోసేశారు. తినన్నీ తోసేస్తే స్టమక్లో తాకింది అక్క. అప్పుడు అది అంతా నాకు కూడా ఫుల్ బ్లడ్ వచ్చినండి. వాళ్ళు ఫుల్ మంది ఉన్నా, నేను ఎక్కువనే ఉన్నా. అట్లా నన్ను ఫుల్ కొడుతున్నారని చెప్పేసి తిని మధ్యలోకి వచ్చేది. మధ్యలోకి వచ్చే వరకు తనని దుబ్బేసిరో ఏం చేసిరో తెలియదు. తిని కింద పడితే కాళ్ళతో పొట్ట మీద తన్నారా? అట్లా ఇప్పుడు కేసు అయింది వాళ్ళ మీద. కేసు కూడా మీరు కేసు పెట్టారా? కేసు పెట్టాం. మరి మీరు అప్పుడు హాస్పిటల్లో చూయించుకున్నాను. పర్లేదు, కొంచెం అప్పుడు రెస్ట్ తీసుకోమన్నారు, ఇప్పుడైతే పర్లేదు. ఈ 2 years ఎప్పుడైనా అనిపించిందా అనవసరంగా పెళ్లి చేసుకున్నాను, ఎందుకంటే డబ్బుల పరంగా ఇబ్బందిగా ఉంది, బేబీ కొంచెం హెల్తీగా లేదు, నేను హెల్తీగా లేదు, ఏంటి దాన్ని అనిపించిందా? ఇప్పుడు అట్లా అనిపించలేదు అక్క. నేనైతే హ్యాపీగానే ఉన్నాను. అంటే ఫైనాన్షియల్ విషయంలో ఎవరికైనా మాలా వచ్చేసిన వాళ్ళకి ప్రతి వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది ఫైనాన్షియల్ విషయంలో, అది మాత్రం తప్పకుండా అవుతుంది. కానీ ఎప్పుడు ఇట్లా చేసుకున్నా అట్లా ఎప్పుడు అనిపించలేదు. మా దగ్గర ఒక 10 రూపీస్ ఉన్నా గప్చుప్ తీసుకొని ఇద్దరం 2 తిన్నా ఉంటాం అక్క. అట్లేం లేదు, తినడం దాంట్లో ఉండడం దాంట్లో తినడానికి ఒక పూట లేకుండా ఎట్లా అడ్జస్ట్ అవుతాం, కానీ ఇట్లా అయితే ఎప్పుడు అనిపించలేదు. అంటే మామూలుగా తనకు పెళ్లి చేసుకునేటప్పటికి మీకు జాబ్ ఉందా ఏమన్నా? నాకు అప్పుడు ఏం లేదు. మరి ఏ ధైర్యం? అంటే తనకి బిజినెస్ ఉండే అక్క, వాళ్ళ బ్రదర్ది. అంటే మా ఓన్ బ్రదర్, వాళ్ళ బ్రదర్ షాప్లో తను చేస్తుండే, తను వాళ్ళ షాప్లోనే చేసుకుంటుంది. అది మీ బ్రదర్ది కానీ మీది కాదు? కాదు. అంటే మాది ఏమన్నా మనీ ఇచ్చేవాళ్ళ మీకు మీ బ్రదర్ వాళ్ళు? అంటే ఒకటే ఇంట్లో ఉంటుండే అక్క, మా సొంత బ్రదరే. అట్లా ఒకటే ఇంట్లో ఉంటుండే. ఇక ఎవరినో పెట్టి చేయడం ఎందుకు, వానికి ఎందుకు ఇవ్వడం ఎందుకు అని చెప్పి నేనే మొత్తం నేర్చుకున్న పని అట్లా అన్నీ చేస్తుండే అక్క. ఇప్పుడు డెకరేషన్ చేస్తా, క్యాటరింగ్ చేస్తా, బ్యాండ్ కూడా కొడతాను. అట్లా అన్నీ చేస్తుండే. ఇక్కడ చికెన్ షాప్ వరకు దాంట్లో చేస్తుండే. అట్లా నేను తీసుకొని తిని వచ్చేటప్పుడు మా దగ్గర 12,000 ఏమో ఉండే అంతే. మాకు అవేం తెలియదు అక్క. అప్పుడు తినకు ఒకటే చెప్పిన నేను, నువ్వు ఇంట్లో నుంచి ఏం తీసుకొని రాకు, ఖాళీ నీ సర్టిఫికేట్స్ ఒకటి తీసుకొని రా అని చెప్పి. తిన బుర్కా ఒకటి, ఆ సర్టిఫికేట్స్ ఒకటి తీసుకొని వచ్చేసాం. అట్లా మేము వెళ్ళిపోయినాం. 3 months కాకినాడలో ఉండి అక్కడ వర్క్ చేస్తే అక్కడ శాలరీ అంతా 6,000 అక్కడ. మా వాళ్ళు మిస్సింగ్ కేసు పెట్టిరు కాబట్టి మా పోలీసులు ఊకే ఎక్కడికి వెళ్తే అక్కడ ట్రాక్ చేసేవాళ్ళు, ఎక్కడికి వెళ్తే అక్కడ వచ్చేవాళ్ళు. విజయవాడలో 4 days ఉన్నాం. అక్కడ నుంచి తెలియదు అక్కడ రూమ్ రెంట్ తీసుకొని ఉన్నాం. అక్కడ పోయి రెంట్ తీసుకొని ఉన్నాం. అక్కడ 4 daysలో అక్కడ మనీ కావాలంటే ఫోన్పే చేసినాం. అక్కడ ట్రాకింగ్ దొరికిపోయింది పోలీసు. అట్లా అని అక్కడ వచ్చిరని తెలిసి మళ్ళీ కాకినాడకి వైజాగ్ మొత్తం తిరిగేసి అక్కడ 2 months ఉండేసి అక్కడ జాబ్ చేస్తున్నాం. 12,000 వస్తున్నాయి, కాకపోతే సరిపోతారు అని చెప్పి హైదరాబాద్ అయితేనే కరెక్ట్ మనకు అని చెప్పి సికింద్రాబాద్కి వచ్చాం. సికింద్రాబాద్లో 2 months ఉండి 2 months బట్టల షాప్లో వర్క్ చేసి ఆ డబ్బులతోనే మ్యారేజ్ చేసుకున్నాం. మ్యారేజ్ చేసుకున్న నెక్స్ట్ డే మార్నింగ్ 7కి అమ్మ 7కి పోలీసులు వచ్చి ఫోన్ డోర్ కొడుతున్నారు. అట్లా మ్యారేజ్ అయిపోయింది. పదండి అని చెప్పి మేము కిందికి పోయి చూసే వరకు ఇలా డాడీ అని చెప్పి నాకు తెలియదు. కార్లో డాడీ ఉన్నాడు, ఇలా డాడీని తీసుకొని వచ్చి రూమ్ దగ్గరికి, కాకపోతే పైకి రాలేదు. కానీ మీరు వెళ్ళిపోయి అంటే ఇంట్లో నుంచి పారిపోయిన వెంటనే ఎందుకు పెళ్లి చేసుకోలేదు? మనీ లేకుండా, మనీ ప్రాబ్లం. అంటే ఇప్పుడు మీరు అన్నారు 12,000 ఉన్నాయి, 12,000 అప్పుడు 12,000లో మ్యారేజ్ అవ్వదు అక్క. 6 సంవత్సరాలు కూడా 6 సంవత్సరాలు కూడా అవ్వదు. ఇప్పుడు మినిమం 25,000 ఉంటే దాకా కూడా అవుతుంది. అట్లా 2 months వర్క్ బట్టల షాప్లో ఇక్కడ సికింద్రాబాద్లో చేసిన కాబట్టి ఆ డబ్బులతో ఏం ప్లాన్ లేకుండా పెళ్లి చేసుకోవడానికి కారణం తనకి ఇంట్లో పెళ్లి ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిపోయింది. అట్లా అని చెప్పేసి ఆ భయంతో వెళ్ళిపోయినాం మేము.
అసలు మా ప్లానింగ్ లేకుండే అక్క. మేము ఇట్లా పెళ్లి మేము అసలు చేసుకున్నాం. ఆలోచించలేదు ఇంకా మ్యారేజ్ గురించి, మ్యారేజ్ ఇప్పుడే చేసుకోవాలి అని. ఆ ప్రాబ్లం వల్ల మేము వెళ్ళిపోయినాం. సో కింద మీ ఫాదర్ వచ్చారు, తర్వాత ఏం జరిగింది? పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారు. అక్కడికి వెళ్ళే వరకు మొత్తం అందరు ఉన్నారు. మా మమ్మీ, మా ఫ్యామిలీ మొత్తం ఉంది. మా మమ్మీ కానీ, మా పిన్ని వాళ్ళు, మా బాబాయ్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలా చుట్టాలు అందరు ఉండే అక్క. మార్నింగ్ 8 నుంచి తినకి మార్నింగ్ 8 నుంచి నైట్ 10-11 వరకు అసలు చాలా టార్చర్. కొట్టారా బాగా? పోలీస్ స్టేషన్లో ఎలా కొడతారు? మామూలుగా పక్కకు తీసుకెళ్ళి ఎందుకు ఇలా చేసావు అనేది అంటే అన్నారు. హిందూ అబ్బాయిని పెళ్లి అన్నారు, చాలా అన్నారు. అసలు ఎవ్వరి మాట అంటే తినకి చూపిస్తురు అక్క. ఇగో ఇన్ని తాళీలు, ఇగో ఇన్ని మెట్టెలు. నీలాంటి వాళ్ళు చాలా మంది ఇక్కడికి వచ్చి విడిపోయి వెళ్ళిపోతారు, నాకు వీడొద్దు అని చెప్పి. అట్లా నువ్వు వాడిని ఎందుకు చేసుకుంటున్నావు, ఆయన పైన కేసు ఉంది అని చెప్పి నా ఫోటోలు చూపిస్తారు. వాడు గంజే తాగుతాడు, వాడు ఇది చేస్తాడు, అట్లా అన్నీ కలిసిగా ఇక ఎట్టు తీసి తిను నన్ను వదిలేయాలి అని చెప్పేసి చాలా చేస్తారు. ఆ తాళిని కూడా కట్ చేద్దామని చెప్పి కత్తెరతో చేస్తుంటే తిని సీరియస్ అయింది. నేను ఏమున్నా ఎస్ఐతో మాట్లాడుతా ఇదని. అప్పుడు ఆగిపోయి అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే నైట్ 11 వరకు అక్క. వీళ్ళ చుట్టాలందరూ ఒక్కొక్కరు వెళ్ళిపోతారు. వీళ్ళందరూ బయట ఉంటారు. తినకు భయం ఇక వీళ్ళన్న ఏం చేస్తాడని. వీళ్ళన్న కూడా కొంచెం చదువుకుంటుండే అప్పుడు. ఏం చేస్తాడని బయట వెయిటింగ్ నా కోసం. అట్లా అని చెప్పి ఇక మళ్ళీ మా సిఏ మా ఇంటి వరకు తన కారులో వదిలేస్తే అప్పుడు మా లోపల వాళ్ళు, మా మమ్మీ వాళ్ళు ఎంత చెప్పినా వినలేదని బయట మా అన్నయ్య వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొచ్చి తనని కొడదాం, వీళ్ళు వెళ్ళేటప్పుడు ఎవరినన్నా కొట్టి వెళ్దాం అన్నట్టు వెయిట్ చేస్తున్నారు. నేను ఒకసారి చూసాను, వాళ్ళకి వెయిట్ చేస్తున్నారు, దాచుకొని చూస్తున్నారు. వాళ్ళని చూడగానే పారిపోతున్నారు. ఎప్పుడు బయటకు వస్తారా అని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అది చూసి నేను లోపల ఎస్ఐతో మాట్లాడి మాకు ఇంటి వరకు పంపించండి అని. సరే అని తోడుగా వచ్చారు, వాళ్ళు హెల్ప్ చేశారు కొంచెం. సెటిల్ అవ్వలేదు డబ్బు పరంగా కానివ్వండి. మీరు ఇందాక నుంచి అదే చెప్తున్నారు, అంటే డబ్బు వల్ల ఒకటి ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి. మరి ఇంకా డబ్బు పరంగా ఇబ్బంది పడుతున్నప్పుడు ఇప్పుడే ఎందుకు ప్లాన్ చేస్తున్నారు పిల్లల్ని? ఇంకొంచెం టైం తీసుకోవచ్చు కదా. అంటే రీసెంట్గా మా డాడీ, మా అన్న, మా వదిన ముగ్గురు చనిపోయారు అక్క. అట్లా ఫస్ట్ అన్న చనిపోయాడు అక్క. అంటే కొంచెం ఇక్కడ హాస్టల్కి వచ్చేసి తను చనిపోయాడు. అట్లా అన్న చనిపోయిన 1 monthకి వదిన సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది అన్న గురించి. అన్నకి కూడా 8 months బాగుండు అప్పుడు. అది అయిపోయిన 2 monthsకి డాడీకి యాక్సిడెంట్ అయింది. 2 months ఇక్కడ హాస్పిటల్లో ఉండే. దాని తర్వాత డాడీ కూడా చనిపోయింది. అట్లా నేనేందంటే ఎవరో ఒకరు పుడుతురు కదా. ఇప్పుడు ఆడపిల్ల పుడితే వదిన అనుకుంటా, మగ పిల్లాడు పుడితే అన్న, డాడీ అన్న అనుకుంటా. అట్లా ఎందుకు అని చెప్పేసి నేను తను ఇట్లా అన్నా కూడా నేను ఓకే అని చెప్పాను. సరే ఉంచుకుందాం, చేద్దాం. మాకు 2 sides నుంచి కూడా ఫ్యామిలీ లేదు కదక్క. ఇప్పుడు ఎవరు లేరు అక్క మాకు. బేబీ వస్తే ఫ్యామిలీ అవుతుంది. అట్లా ఎవరో ఒకళ్ళు ఉంటేనన్నా తనకు తోడుగా నాకు తోడుగా ముగ్గురం ఒక ఫ్యామిలీ లాగా ఉండొచ్చు కదా అని చెప్పేసి సరే ఉంచుకుందాం, ఫిక్స్ అయిపోదాం అని చెప్పి ఒకళ్ళని చంపడం ఎందుకు అని చెప్పేసి అప్పటి నుంచి స్టార్ట్ చేసినాం అక్క. దాని తర్వాత ఇక కొన్ని వస్తున్నాయి ఫైనాన్షియల్ విషయం మస్తు వస్తున్నాయి కానీ సరే ఎట్లనో అట్లా చేసుకుంటూ పోదాం అని చెప్పేసి ఏదైతే అదైతే. అంటే ఇందాక నుంచి మీరు చెప్పేది ఏంటంటే డబ్బు పరంగానే ఇబ్బంది పడుతున్నారని చెప్పారు కదా. అంటే ఇప్పుడు ఇందాక మీరు అన్నారు మా అన్నయ్యది చికెన్ షాప్ ఉంది అని, మరి దాంట్లోనే పని చేసుకోవచ్చు కదా హ్యాపీగా, దగ్గర ఉన్నట్టు కూడా ఉంటుంది మీ ఇద్దరికి. తను కూడా కొంచెం ఇప్పుడు ఫైనాన్షియల్ విషయంగా ఫుల్ ప్రాబ్లం ఉండక అట్లా అని చెప్పేసి మేము సపరేట్గా ఉంటున్నాం. వాళ్ళకే కరెక్ట్గా లేదు అట్లా అని చెప్పి ఇప్పుడు మేము పోయి వాళ్ళ దగ్గర ఉన్నాం అనుకో, వాళ్ళు తినేదే కొంచెం, ఆ కొంచెంలో మాకు పెడతారు తినండి అని. ఎందుకని చెప్పేసి మేము సపరేట్గా ఉంటున్నాం, వాళ్ళు సపరేట్. నాకు 13,500 వస్తుంది అక్క ఫ్లిప్కార్ట్లో. దానికి బస్సు ఫ్రీ ఉంటుంది, దాని లోపల ఫుడ్ ఫ్రీ. ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఇస్తున్నాను అక్క. ఇప్పుడు మామూలుగా నేను ఇక్కడ జొమాటో ఇవి కూడా కొట్టుకోవచ్చు, కాకపోతే ఇప్పుడు ఒక్కదాన్ని ఇంట్లో వదిలేసి వెళ్ళాలి. అదేంటంటే ఇప్పుడు ఒకటే ఫోన్ అయిపోయింది అక్క. ఇప్పుడు ఫైనాన్షియల్గా ఎంత ప్రాబ్లం ఉందంటే ఒక ఫోన్లో తన ఒక సిమ్ ఉంటుంది, ఇంకో డబ్బా ఫోన్లో నా సిమ్ ఉంటుంది, చిన్న ఫోన్లో. అట్లా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను ఇక ఇక్కడ జాబ్కి వెళ్ళట్లేదు, అక్కడ జాబ్. అదేంటంటే మన ఫ్లిప్కార్ట్ది అక్కడ సార్లు అందరు కొంచెం పరిచయం నాకు, నేను ఎప్పటి నుంచో చేస్తాను. తనకేముండదు కదా. ఇప్పుడు నాకైతే ఏం ప్రాబ్లం లేదు అక్కడ, నేను బయటికి వెళ్తే ఫ్రెండ్స్ అందరు ఉంటారు. అంటే ఇప్పుడు తన దగ్గర టచ్ ఫోన్ ఉంది. అసలు టచ్ ఫోన్ కావాల్సింది మీకు, ఎందుకంటే స్విగ్గీ కానివ్వండి జొమాటో కావాలి అంటే లొకేషన్ చూసేది టచ్ ఫోన్లోని.
మరి తన ఫోన్ మీరు వాడచ్చు కదా, తనకెందుకు ఇస్తున్నారు ఫోన్? ఇంట్లో తను ఒక్కతే ఉంటుంది అక్క, టీవీ లేదు ఏం లేదు, తను ఒక్కతే ఎట్లా ఉంటుంది అని చెప్పేసి పక్కన వాళ్ళు కూడా ఎవరు మాట్లాడరు మాతో. అట్లా అని చెప్పేసి నేను ఫోన్ ఇంట్లో పెట్టడం కానీ ఇక్కడ సరే ఇది చేసుకుందాం కొన్ని రోజులు అని చెప్పి ఫ్లిప్కార్ట్లో చేస్తున్నాను ఇప్పుడు. దాని తర్వాత ప్లానింగ్ ఒకటి ఉంది అక్క, అదే చేస్తా. ప్లానింగ్ అంటే ఏం చెప్పాలక్క, అదే కొంచెం యూట్యూబ్ నుంచి స్టార్ట్ చేద్దామని చూస్తున్నాం. యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి అట్లనే కొంచెం వీడియోస్ చేద్దాం అని చెప్పి అనుకుంటున్నాం. అంటే చివరిగా లాస్ట్ క్వశ్చన్, 7 సంవత్సరాలుగా ప్రేమించి పెళ్లి చేసుకున్న శ్రీకాంత్ వాళ్ళు ఇప్పుడు విడిపోతున్నారు అని చెప్పి కొన్ని రూమర్స్ వచ్చాయి, అవి ఎంతవరకు నిజం అంటారు? ఇష్యూస్ అన్నాక చిన్న గొడవలు ఎవరికైనా వస్తాయి, కానీ ప్రతి చిన్నదానికి విడిపోవడం అట్లా ఏం లేదు, అదేం లేదు. మేము విడిపోవాలి అని ఏం అనుకోవట్లేదు అట్లా. జస్ట్ ఫైనాన్షియల్ విషయంలో అయితే స్టార్టింగ్ నుంచి ప్రాబ్లం ఉంది, ఇప్పుడు కూడా ప్రాబ్లం ఉంది, అంతేకాని విడిపోవాలని అయితే అది ఎప్పటికి ఉంటుంది అక్క. ఫైనాన్షియల్ విషయం అంటే అది మనీ ప్రాబ్లం, అది ఎప్పటికి ఉంటుంది. అట్లా అని చెప్పేసి ఏదో ఒకటి అవుతుంది. ఇప్పుడు ఏదైతే ఉంటే అదే అవుతుంది అని చెప్పేసి ఒకటి ఫిక్స్ అవుతా అక్క నేను. అట్లా అని చెప్పేసి సరే అని చెప్తా, ఏమున్నా సరే ప్రాబ్లం ఏదైతే ఉంటే అది అవుతుంది, వదిలేయి అని చెప్తా. అంటే ఇప్పుడు చేసుకున్నారు, పెళ్లి చేసుకున్నారు కరెక్టే, కానీ ఇప్పుడు బేబీ కూడా గ్రోత్లో ఉంది, ఇప్పుడు తను ప్రెగ్నెంట్తో ఉంది, తర్వాత వచ్చే ఖర్చులు ఏమి చిన్న చిన్నవి కాదు, మరి ఎలా మేనేజ్ చేద్దాం అనుకుంటున్నావు? ఇప్పుడు తనను ఒక్కదాన్ని చూసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు, మరి తర్వాత ఇంకొక మెంబర్ వస్తే ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తారు? ఏమన్నాక ఇప్పుడు కష్టపడేది ఇంకా కొంచెం దానికి డబల్ త్రిబుల్ కష్టపడుతుంది చాలు. అట్లా అని చెప్పి చంపుకోలేము అక్క. సో అంటే ఇప్పుడు ఆ బేబీలో మీ ఫాదర్ని కానీ మీ వదిని కానీ చూసుకోవాలనుకుంటున్నావు నువ్వు. సో ఇప్పుడు ప్రజెంట్ ఎవరైనా సరే అంటే తొందరపడి పెళ్లి చేసుకునే వాళ్ళకి మీరు చెప్పే మెసేజ్ ఏంటి? తొందరపడి చేసుకునే వాళ్ళకి చెప్పేది ఏం లేదు అక్క, అంటే మనీ ప్రాబ్లం పక్కా వస్తుంది, ఫైనాన్షియల్ ప్రాబ్లం అయితే పక్కా వస్తుంది. అది ఒక్కటి కాదనుకొని చేసుకుంటే వాళ్ళు ఉన్నంత హ్యాపీ ఎవరు ఉండరు. ఇట్లా ఇప్పుడు మామూలుగా నార్మల్ ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారు అక్క, వాళ్ళు హ్యాపీగా ఉన్నారని చెప్పి ఏం లాభం? ఇప్పుడు వాళ్ళు ఎందుకు, వాళ్ళ మమ్మీ డాడీ సపోర్ట్ ఉంటుంది, ఇక్కడ వాళ్ళ మమ్మీ డాడీ సపోర్ట్, ఏమైనా వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు తీపించుకుందాం వేయించుకుందాం అంటే వాళ్ళు ఒకరు వీళ్ళు ఒకరు కదా. ఫైనాన్షియల్ అంత ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు లవ్లో అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటుంది, ఇక్కడ సపోర్ట్ ఎవరు ఉండరు. అట్లా చెప్పలేము ఏమో ఇప్పుడేమవుతుందో. మేమేందంటే ఒకటి అక్క, ఏదైతే అది అవుతుంది, చేద్దాం ముంగటికి అడిగిద్దాం అన్నట్టు మేము చేసుకుంటూ వెళ్ళిపోతాం అంతే. ఫైనాన్షియల్గా ప్రాబ్లం అయితే పక్కా వస్తుంది. మామూలుగా మీరైతే చాలా కొంచెం అయితే ఫేమస్ ఉన్నారు ప్రస్తుతానికి, కానీ మిమ్మల్ని చూసి ఒక నేర్చుకునేలాగా ఉండాలి కాబట్టి ఇంకేం చెప్తారు? లవ్ మ్యారేజ్ చేసుకోండి, కానీ కొంచెం అంటే ఫ్యామిలీస్లో ఎటు సైడ్ అయినా ఫ్యామిలీకి ఒప్పించడానికి ట్రై చేయాలక్క. ఫస్ట్ అబ్బాయి ఫ్యామిలీ అయినా అమ్మాయి ఫ్యామిలీ అయినా ఎవరికైనా ఒప్పించడానికి ట్రై చేయాలి. ఒకవేళ ఒప్పుకోకుంటే టోటల్గా ఫైనాన్షియల్గా సెట్ అయిన తర్వాత లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నాం. మేమైతే ఇద్దరం చాలా హ్యాపీగా ఉన్నాం, ప్రతి విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాం, కానీ ఫైనాన్షియల్ విషయంలో మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నాం. అట్లా వేరే వాళ్ళు ఇబ్బంది పడొద్దు అన్నట్టు ఒక మాట చెప్తున్నా. ఫైనాన్షియల్గా అయితే చాలా ఇబ్బందులు వస్తాయి, మాలాగా అయితే ఎవ్వరు అడ్జస్ట్ అవ్వలేరు ఫైనాన్షియల్ విషయంలో. లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఒకవేళ లవ్ మ్యారేజ్ చేసుకుంటే మాత్రం ఫస్ట్ ఫైనాన్షియల్గా ఏదైనా జాబ్ కానీ అట్లా సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకోవాలి. మీకు అది తెలుస్తుంది ఇబ్బంది పడుతున్నారు చాలా. మరి మీ ఫ్యామిలీ వాళ్ళు ఇప్పుడు ఏమన్నా మ్యారేజ్ అవ్వకముందంటే మొత్తం ఫ్యామిలీ చూసుకునే వాళ్ళు, ఇంటి రెంట చూసుకుంటారు. సరే కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఏదో డబ్బులు ముఖానికి పాడేస్తారు, తీసుకెళ్ళిపోవాలి. డబ్బులన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి రావాలి, మళ్ళీ మార్నింగ్ లేవగానే రెడీ, మమ్మీ బాక్స్ కట్టేస్తారు, తీసుకెళ్ళిపోవాలి. ఆ రొటీన్ ఉంటుంది. కానీ ఇప్పుడు అట్లా ఉండదు, అన్నీ తెలుస్తాయి, అన్నీ ఇద్దరమే చూసుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కటి అర్థమవుతుంది. ఇంట్లో తినే ఫుడ్ కాడ నుంచి రూమ్ రెంట్ కట్టుకోవాలి, కరెంట్ బిల్ కట్టుకోవాలి, ప్రతి ఒక్కటి చూసుకోవాలి, చాలా కష్టం ఉంటుంది. ఇప్పుడు మీరు ప్రెగ్నెంట్ కాబట్టి మీ పేరెంట్స్కి తెలుసా మీరు ప్రెగ్నెంట్ అని? పేరెంట్స్కి అంటే తెలీదు, వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు, ఇప్పటికీ మాట్లాడట్లేదు. మీరు మాట్లాడే ప్రయత్నం చేశాను, నేను చాలాసార్లు కాల్ చేశాను, మాట్లాడరు. వీళ్ళ మమ్మీ నా వాయిస్ విని కాల్ కట్ చేస్తారు. వీళ్ళ మమ్మీ తిన దినాలు కూడా చేసేసిన అని చెప్పేసింది అక్క. తిన దినాలు కూడా చేసేసిన అని చెప్పి కాల్ చేయొద్దు, అన్ని దినాలు అయిపోయినాయి, దినాలు చేసిన నేను, కాల్ చేయొద్దు అంటే చనిపోయింది అనుకున్నాం, ఇంకా చనిపోయింది, నీ దినాలు కూడా అయిపోయినాయి అని చెప్పేసింది. ఒకసారి కాల్ చేస్తారా ఇప్పుడు? చేస్తాను, ఒకసారి ఫోన్ చేయండి, ఏమంటారు?
హలో 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 बोलमा హలో మమ్మీ कौन है యాస్మిన్ कौन अस्सलाम वालेकुम मम्मी कौन क्या बात है वालेकुम सलाम अच्छे है मम्मी मर गई हैं? हेलो अम्मा अम्मा जरा कॉल कौन कैसे बात करें कैसे बात करना क्या बात समझे हेलो कौन याद नहीं आ रही मम्मी में याद नहीं आ रही याद नहीं आ रही मैं बस उतर रहा फिर మామూలుగా అంటే మీరు ప్రెగ్నెంట్ అని చెప్తే తను యాక్సెప్ట్ చేసేదేమో కదా. చెయ్యదక్క, చెయ్యదక్క అస్సలు చేయదు. ఇప్పుడన్నా కొంచెం మాట్లాడినా అసలు కూడా మాట్లాడదు. అసలు ఇప్పటివరకు ఇది కూడా మాట్లాడలేదు. మీ ఇంటర్వ్యూలో కొంచెం అన్నా మాట్లాడిందేమో బోల్ అన్నది. గుర్తొస్తలేనా అంటే గుర్తొస్తలేవా అని చెప్పింది. అదే అర్థమైంది. ఎలా ఉన్నావు అంటే చనిపోయినా మామూలుగా మీ మతం వాళ్ళని ప్రేమించుంటే అది వేరేలా ఉండేది. కానీ ఇప్పుడు తను హిందూ కదా, ఏ విధంగా మీరు ప్రేమించారు? నాతో నువ్వు గుడ్డోని లవ్ చేసినా కుంటోని లవ్ చేసినా నేను పక్క నుండి పెళ్లి చేసేదాన్ని, కానీ హిందూస్ని లవ్ చేసినా అవసరం లేదు నీతో అని చెప్పింది. అంటే మామూలుగా మీ అమ్మగారు అనుకుంటున్నారు మీ నాన్నగారే మీకు హెల్ప్ చేశారు అని. మరి మీ ఫాదర్తో మాట్లాడారా మీరు ఎప్పుడైనా? మాట్లాడతాను. అది తెలుసా? మీ మదర్కి తెలుసా ఆ విషయం? తెలీదు, వాళ్ళెవరికి తెలీదు. మమ్మీ ఇంకా సీరియస్ అవుతుంది. జస్ట్ నాకు హెల్ప్ చేశారు అట్లా తెలిసినందుకే డాడీని పక్కన పెట్టేసింది, డాడీని వదిలేసి ఇంకా నాతో మాట్లాడుతున్నారు అని తెలిస్తే. అంటే ఒకే ఇంట్లో ఉండి మాట్లాడుకోవట్లేదా, లేకపోతే వేరే వేరే ఇళ్ళల్లో సపరేట్ అయిపోయారు అప్పుడే. మాకు మ్యారేజ్ అయినప్పుడే సపరేట్ అయిపోయారు. నెక్స్ట్ డే మ్యారేజ్ అయిన నెక్స్ట్ డేనే సపరేట్ అయిపోయారు వాళ్ళిద్దరు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మీ ఫాదర్ మదర్ మాట్లాడుకోవట్లేదా? అస్సలు వాళ్ళే మాట్లాడుకోవట్లేరు అంటే మా దగ్గరికి ఎట్లా వస్తారు అక్క? చాలా అట్లా అని చెప్పేసి తనకి ఇంకా డౌట్ అక్క. వీళ్ళ డాడీ వీళ్ళిద్దరు కలిసే ఉంటారు, అట్లాడుకుంటారు అని చెప్పేసి. కానీ ఇలా డాడీ కూడా ఫోన్ చేసేది అప్పుడో ఇప్పుడు ఒకసారి. ఎలా ఉంది ఏంటని చేస్తున్నారు. ఇప్పుడు మామూలుగా మీ ఇద్దరికి డబ్బుల పరంగా ఇబ్బంది ఉంది, మరి వాళ్ళ ఫాదర్తోనే ఉండొచ్చు కదా, కొంచెం పెద్ద దిక్కులా కూడా ఉంటారు. అంటే వాళ్ళ ఫాదర్కి కూడా ఉందక్క కొంచెం మనీ ప్రాబ్లం. ఎవరికైనా మనీ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఒకళ్ళకి ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఇప్పుడు డాడీ సపరేట్గా ఉంటున్నారు, ఆయన చేసుకొని ఆయన అంతలా ఆయన తింటున్నారు అంతే. కానీ ఆయన దగ్గర ఫైనాన్షియల్గా ఏ హెల్ప్ లేదు. ఒకవేళ మమ్మీ మాట్లాడితే మాత్రం మాకు ఫైనాన్షియల్గా సపోర్ట్ తప్పకుండా ఉంటుంది. ఓకే, మీ అమ్మగారి దగ్గర నుంచి అయితే సపోర్ట్ ఉంటుంది. కానీ మమ్మీ ఇప్పుడు కోపంలో ఉన్నారు కాబట్టి అట్లా ఏం లేదు. కానీ ఒకవేళ మమ్మీ మాట్లాడితే మాత్రం ఫైనాన్షియల్గా చాలా హెల్ప్ అవుతుంది. అంటే ఒకవేళ బేబీ పుట్టాక మీ అమ్మగారు మారే అవకాశం ఏమైనా ఉందా? హోప్ లేదు అక్క, నాకైతే హోప్ లేదనే వదిలేసాను. ఇంకా చాలా ట్రై చేశాను. అదే అక్క, ఇప్పుడు ఎవరు కొట్టినా అలా మమ్మీ మాట్లాడట్లేదు, అలా డాడీ కూడా మాట్లాడట్లేదు కదా. ఎవరు కొట్టినా వాళ్ళని కూడా చూసుకోవచ్చు. అక్కడ నేను హ్యాపీ, తను హ్యాపీ కదా. అంటే ఇప్పుడు మామూలుగా తను క్యారీ అయ్యాక, బేబీ పుట్టాక బయటకు వచ్చాక ఎవరో ఒకరు ఖచ్చితంగా చూసుకోవాల్సిందే. మరొకరు కావాలి కదా, ఎలా? మమ్మీ ఉంది కదా, మీ మదర్ చూసుకుంటారు. సో మీ మదర్ గారి దగ్గర నుంచి అయితే మంచి సపోర్ట్ ఉంది, మీకు సపోర్ట్ ఉంది చూసుకోవడం. కానీ దీంట్లో ఆయన ఫైనాన్షియల్ విషయం పక్కన పెడితే అన్నిట్లో ఓకే అక్క. మీకు సపోర్ట్ చేసే దాంట్లో అయితే ఉంది. మీరు 2 years అతన్ని అవాయిడ్ చేశారు, అంటే ఇష్టం లేదన్నట్టుగానే చెప్పుతో కొడతాను అన్నారు, అంత ఓకే. మరి ఏ విధంగా ప్రేమించారు? అంటే తనంటే ఇష్టమే అక్క. అప్పటికి నేను అంటే ఇదే ఫ్యామిలీ గురించి ఆలోచించాను. ఎప్పటికీ ఒప్పుకోరు అని తెలుసు, ఇంట్లో వాళ్ళు ఎప్పటికీ ఒప్పుకోరు అని తెలిసి
తనని దూరం పెట్టాను. అంటే మళ్ళీ తర్వాత ప్రేమించాలి అనిపించింది కాబట్టి ప్రేమించారా? అంటే తనని దూరం పెట్టాను కానీ తనంటే ఇష్టమే ఉండే అక్క. కానీ తర్వాత ఇంకా పెరిగిపోయింది, వదిలి ఉండలేని అనిపించింది, అట్లా యాక్సెప్ట్ చేశాను. ఇప్పుడు మీరే అన్నారు తనంటే నాకు ముందే ఇష్టం కానీ ఫ్యామిలీస్ అంటే ఇద్దరి మతాలు వేరు కాబట్టి ఆలోచించాను అని. మరి ఇప్పుడు ఎందుకు ఆలోచించలేదు? అండ్ అలాగే మీ వల్లే మీ అమ్మ మీ నాన్నగారు విడిపోయారని విన్నాం. అంటే ఇప్పుడు మ్యారేజ్ వాళ్ళు నాకు చెప్పకుండా మ్యారేజ్ ఫిక్స్ చేసుకున్నారు. వాళ్ళే ఫోటో చూసుకున్నారు అబ్బాయిది, ఇంట్లో వాళ్ళే మ్యారేజ్ చేస్తామని వాళ్ళే ఒప్పుకున్నారు. అబ్బాయి ఎవరో కూడా తెలియదు, నాకు ఇష్టం లేదు. అక్కడికి వెళ్ళినా పేరెంట్స్ని వదిలేసి వెళ్ళాలి, ఇతనితో వెళ్ళినా పేరెంట్స్ని వదిలేసి వెళ్ళాలి, మ్యారేజ్ చేసుకోవాలి. ఒక అమ్మాయిగా పుట్టిన తర్వాత మ్యారేజ్ చేసుకోవడం, ఫ్యామిలీని వదిలేసి వెళ్ళడం మాత్రం తప్పదు. అలా ఆలోచించాను, ఎప్పటికైనా వెళ్ళిపోవాలి. తనతో ఉంటే నేను ఎలా ఉంటానో నాకు తెలియదు, తనతో ఉంటే నేను హ్యాపీగా ఉంటాను ఒకటే అనుకున్నాను, అలా వెళ్ళిపోయాను. అంటే మామూలుగా ఇప్పుడు మీరు అన్నారు ఎవరైనా పెళ్లి చేసుకోవాల్సిందే కానీ పేరెంట్స్ని వదిలైతే ఉండాలి అని. కానీ మీ వల్ల మీ ఫాదర్ మదర్ ఎందుకు విడిపోయారు? ఎందుకు విడిపోయారంటే మా డాడీకి నా మీద చాలా ప్రేమ ఉంది. మా డాడీ నన్ను వదిలి అసలు ఉండలేడు. అలా పోలీస్ స్టేషన్లో ఎట్లా అంటే డాడీ మమ్మీతో అన్నాడు, పోనీ ఒక అమ్మాయి ఉంది కదా, ఒక కూతురే కదా, ఒప్పుకుందాము అలా అన్నాడు. అబ్బాయిని మన ఇంటికి తీసుకెళ్ళి మాట్లాడదాము అలా అంటే మమ్మీ చాలా స్ట్రిక్ట్. మమ్మీ ఎట్లా అంటే ఎందుకు నువ్వే పెళ్లి చేసావా, నువ్వే తీసుకెళ్ళి మ్యారేజ్ చేసినావు అది ఇది అని చెప్పి డాడీతో సీరియస్ అయింది. ఇలా మమ్మీకి డౌట్ అక్క, మొత్తం నువ్వే చేసినట్టు మధ్యలో ఉండి పెళ్లి చేసిండు అలా. అంటే నిజంగానే చేశారా? డాడీకి ఏం తెలియదు అక్క. మేము డాడీ కూడా కొన్ని రోజులు కార్లో ఉండు నన్ను చూస్తుండు కోపంగా, ఆ పెళ్లి ఏదో నా పైన ఇష్టంతో డాడీ ఒప్పుకున్నాడు అంతేకాని అలా డాడీ కూడా ఇష్టం లేదు తనంటే. అంటే మామూలుగా మీ గురించి గొడవ అయిందంటే ఓకే ఒప్పుకుంటాం, కానీ విడిపోయే అంత దూరం ఎందుకు వచ్చింది అనేది మా డౌట్. మా మమ్మీ చాలా స్ట్రిక్ట్. నా మీద ప్రేమ మమ్మీ డాడీ పైన చూపిస్తుంది. ఇప్పటికి కూడా డాడీతో అంటదంట, నీ కూతుర్ని తీసుకురా అని చెప్తుందంట. నీ కూతుర్ని తీసుకొస్తే అప్పుడు నువ్వు నాతో ఉండు అని అంటది. సో ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు రెండు ఫ్యామిలీస్కి మీరు? ఏం చెప్తాం అక్క, ఇన్ని రోజులు ఎలా ఉన్నామో అలాగే ఉంటాం. నాకైతే ఎవరు వస్తారు అని అయితే హోప్ అస్సలు లేదు. చాలా హోప్ ఉండే, ఎందుకంటే మ్యారేజ్ అయ్యేంత వరకు మా ఫ్యామిలీని వదిలి ఎప్పుడు ఉండలేదు, మా మమ్మీని వదిలి ఒక్కరోజు కూడా ఉండలేదు నేను అసలు. అట్లాంటిది చాలా చాలా ట్రై చేశాను మా మమ్మీతో మాట్లాడడానికి, కానీ చాలా ట్రై చేశాను. మా మమ్మీ అస్సలు హోపే లేదు వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు ఫస్ట్ టైం కాల్ రెస్పాన్స్ ఇచ్చింది కానీ ఆయన నమ్మకం లేదు. ఇన్ని సంవత్సరాల తర్వాత మాట్లాడిందంటే కొంచెం హ్యాపీగానే ఉంటుంటుంది మీకు. మాట్లాడింది కానీ తను అందరినీ వదిలేసి వచ్చింది. అంటే మామూలుగా ఒక అమ్మాయి మామూలుగా పెళ్ళయి వచ్చిందంటే ఒక అర్థం ఉంటుంది, కానీ మతం వేరైనప్పటికీ తను అందరినీ వదిలేసి వచ్చింది కాబట్టి మీరే చూసుకోవాలి. సో ఇద్దరికిద్దరు ఒకటయ్యి ఏ ప్రాబ్లంలు అయినా సరే ఫేస్ చేసేటట్టుగా ఉండాలి మీరు. బయట ఎన్నో రూమర్స్ వస్తూ ఉంటాయి, దాన్ని ఏం పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.